పత్రాలు 12 అవసరం లేదు, ఒకటి చాలు. ఒక సంవత్సరం ఒకే నోట్బుక్. కర్నూలు జిల్లా మధ్యగిరి మండలం పెరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో యథావిధిగా జరిగేది ఏ మార్పు లేదు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యాశాఖలో ఏ మార్పు రాలేదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యాశాఖలో కీలకమైన మార్పులు తేవడం గమనార్హం. ఇక ముందుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్ ఎంతో అభివృద్ధి బాటలు నడిపించే రీతిలో కనిపిస్తుందని జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది. అందుకు గాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇక నుండి విద్యాభ్యాసంలో ప్రతి ఒక్క సబ్జెక్టుకి ఒక నోట్బుక్ అంటే జూన్ పాఠశాల మొదలైనప్పటి నుండి ఏప్రిల్ నెల మూసేంత వరకు పిల్లవాని భవిష్యత్తు అందులో ఉంటుందని ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఉమాదేవి మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. కర్నూలు జిల్లా మధ్యగిరి మండలం పెరవలి ఉన్నత పాఠశాల పనిచేసినటువంటి ఉపాధ్యాయులైనటువంటి మేము ఈ సంవత్సరం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా పాఠశాలలో చదువుతున్నటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతి సబ్జెక్టు వారీగా FA1 ఎగ్జామ్స్కి, SA1 ఎగ్జామ్స్కి ప్రత్యేకమైన బుక్లెట్ విడుదల చేశారు. ఈ బుక్లెట్ వల్ల విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించుకొని ఇందులో వాళ్ళ యొక్క బయోడేటా రాసి ప్రతి FA1 ఎగ్జామ్ నుంచి FA4 ఎగ్జామ్స్ వరకు అన్ని ప్రశ్నాపత్రముల యొక్క జవాబులు ఇందులో రాయడానికి అనుకూలంగా ఉంది. ఈ రాసిన తర్వాత ఉపాధ్యాయులందరూ కలిసి దీన్ని మూల్యాంకనం చేసి సరైనటువంటి మార్కులు ఇచ్చిన తర్వాత వాటిని స్కాన్ చేసి ఈ అమరావతికి, కర్నూలు జిల్లా విద్యాశాఖకి దాన్ని పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇది మా యొక్క అందరి అభిప్రాయంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వమైన కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వము విద్యార్థులపైన ఎంతో శ్రద్ధ వహించి ఈ సంవత్సరం కొత్తగా ప్రతి ఒక్క విద్యార్థి పేపర్లు తెచ్చుకోకుండా ఒకే బుక్లోనే అన్ని FA1 3 SA1 2 మొత్తం కలిపి ఒకటే బుక్లు వస్తాయి. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక బుక్ లేట్ ఇచ్చినారు. ఈ బుక్లో మొత్తము విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఇదే బుక్లో ఆన్సర్షిప్ రాస్తారు. రాసిన తర్వాత ఉపాధ్యాయులైన మేము ఈ పేపర్ని దిద్ది వాళ్ళకు మంచి మార్కులు వచ్చే విధంగా కృషి చేస్తామని ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే విద్యార్థులు చాలా పేద విద్యార్థులు, వీళ్ళు పేపర్లు కొనుక్కోవచ్చుకోకుండా వీళ్ళకే బుక్లు ఇచ్చినందుకు మన విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. आंध्र प्रदेश प्रमुख मुख्यमंत्री जी को और हमारे विद्याशाखा मंत्री नारा लोकेश को हम बहुत धन्यवाद कहते हैं, क्योंकि लड़कियों के लिए ये उत्तर पुस्तिका दिया गई है. उन घरों से पेपर नहीं लाए मगर उसके बाद ही पुस्तक में लिखे, उसके मूल्यांकन करके हम बच्चों को दे सकते हैं. वो खरीदने में बहुत गरीब लड़के होते हैं, ये उनके लिए बहुत उपयोगी होता है. इसलिए हम मूल्यांकन करने के बाद बच्चों को पूर्व उत्तर पुस्तिका दी जाएगी. ये उसमें घर के पास नहीं भेजते कि सिर्फ स्कूल में ही पढ़ाई करते हैं, लिखते हैं. इसलिए हम प्रभुत्व को और सरकारी मुख्यमंत्री श्री को हम प्रणाम करते हुए धन्यवाद बताते हैं. గతంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో పిల్లలు ప్రతి పరీక్షకు కూడా FA అయినా కానీ SA అయినా కానీ ఇంటి దగ్గర నుంచి పేపర్లు తెచ్చుకొని పరీక్షలు రాసేవాళ్ళు. అలా ఉండడం వల్ల FA రాసినటువంటి పేపర్ కట్టలు అడుగున పడేవి. మనకు మార్చి వచ్చేలోపు అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే సమయానికి అవి పక్కన ఉండేవి. కానీ ఈ సంవత్సరం నుంచి మన విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు ఒక విద్యార్థి యొక్క మూల్యాంకన పుస్తకం అంతా కూడా ఒకే దగ్గర ఫ్రమ్ జూన్ టు మార్చ్ ఒకే దగ్గర ఉంటే ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు విజిట్ చేసినప్పుడు కానీ అధికారులు ఎవరికైనా కానీ విజిట్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఒకే బుక్లో పిల్లలకు ప్రయాసం లేకోకుండా ప్రభుత్వమే వీటిని సప్లై చేయడం జరిగింది. దీనివల్ల పేద విద్యార్థులు అయినప్పటికీ వాళ్ళు కొంత డబ్బు స్పెండ్ చేయలేకపోతారు దీంట్లో. అలాగే తల్లిదండ్రులు విద్యార్థులకి చాలా దూరంలో అంటే కొన్ని ఏరియాల్లో మైగ్రేట్ అయ్యి ఎక్కడో వర్క్ చేస్తుంటారు. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా స్కూల్ దగ్గరికి వస్తే అట్ ఏ టైం ఒకే బుక్ వాళ్ళ చేతిలో పెడితే ఆ పిల్లల యొక్క ప్రోగ్రెస్ అంత గతంతో అంటే జూన్తో పోలిస్తే ఏప్రిల్ నాటికి తగ్గిందా పెరిగిందా అనేటువంటిది పర్సెంటేజ్ రూపంలో మొత్తం పేరెంట్స్కి విశదంగా
తెలియజేయబడుతుందని చెప్పేసి దీని బుక్ యొక్క ఉద్దేశము. ఇలాంటి వినూత్నమైనటువంటి పుస్తకాలు విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఈ ఆలోచన చేసినటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకున్నాం మా పాఠశాల తరఫున.